ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం భక్తి ద్వారా సాధ్యమవుతుంది. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టంగా ఉండనేరడు అని యాకోబు పత్రికలో దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. విశ్వాసం అంటే దేవుని మీద అచంచలమైన నమ్మకం. విశ్వాసం అంటే దేవుని మీద అత్యున్నతమైన భక్తి. విశ్వాసం అంటే దేవుడు నా కొరకు ఉన్నాడు అనే తిరుగులేని నమ్మకమే విశ్వాసం. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎందుకు అంటే దేవుని మీద ఆనుకోవడానికి. విశ్వాసం ఎందుకు అంటే దేవుని చేపట్టుకోవడానికి. విశ్వాసం ఎందుకు అంటే దేవునితో కలిసి నడవడానికి. ఎప్పుడు నడవాలి? మన శ్రమల్లో, మన కష్టాల్లో, ఇరుకుల్లో, వేదనల్లో, శోధనల్లో నడవాలి. శ్రమ దినమున నేను కృంగినప్పుడు ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను నడిపిస్తాడు అనేది విశ్వాసం. కష్టకాలంలో నేను మొరపెట్టినప్పుడు దేవుడు నన్ను బలపరుస్తాడు అనే మొండి నమ్మకమే విశ్వాసం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నమ్మకం కోల్పోకు. దేవుని యందు విశ్వాసం ఉంచు, గొప్ప కార్యాలు చూస్తావు. ఆమేన్.